సీతాకాంత్ విషయంలో నమిత అనరాని మాటలు. సీతాకాంత్ ఒక నయవంచకుడని, మోసగాడని, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేశాడంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు సీతాకాంత్. ఇదంతా అబద్ధం, కావాలని ఈ అమ్మాయి కుట్ర చేస్తుంది నా మీద అన్నట్టు చెప్తూ ఉంటే రామలక్ష్మి ఆశ్చర్యం అయిపోతుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని. ఒక్కసారిగా శ్రీలత ఊహించిన ట్విస్ట్ ఇస్తుంది. చెంప చెళ్ళు అనిపించేస్తుంది నమితది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోవు. నా కొడుకు వ్యక్తిత్వం ఎలాంటిదో మాకు తెలీదా? నువ్వు నిందలేస్తున్నావే అంటూ అంటూ ఉంటే మీకు ఇంకా కూడా నమ్మడం లేదా? నా ఒంటి మీద ఉన్న గాయాలు చూడండి. మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే మీ చిన్న కొడుకు సందీపే ఉన్నాడు. సందీప్ గారు అక్కడ ఏం జరిగిందో మీరైనా చెప్పండి అని చెప్పని ఆఖరిలో సందీపు ఒక ట్విస్టే ఇస్తాడు. అవును అన్నయ్య చేశాడు, నేనే సాక్ష్యం దానికి. మేము వచ్చేసరికి అన్నయ్య అమ్మాయి డ్రెస్ పట్టుకొని ఉన్నాడు, మొత్తం చూశారు ఆ వీడియో కూడా అని పోలీసులకి చూపిస్తాడు. బలంగా సాక్ష్యాలు సీతాకాంత్ తప్పు చేశాడు అన్నట్టుగానే ఆ విధంగా శ్రీలత, సందీప్, నమిత ముగ్గురు కలిసి సాక్ష్యాలని వాళ్ళకి అనుగుణంగా క్రియేట్ చేసుకొని ఈ పెద్ద కుట్రలో ఇరికిచ్చి బయటకు రానివ్వకుండా